నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న పాత అన్న క్యాంటీన్ను శుక్రవారం స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఈ అన్న క్యాంటీన్ను ప్రారంభించడం జరిగిందన్నారు. అయితే మధ్యలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేస్తూ వాటి ఖజానాను ఖాళీ చేసిందన్నారు. అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి విడతలో ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి ఇక్కడ ఈ యొక్క జాతీయ జెండాను ప్రారంభించడం, దాంతోపాటుగా ఈరోజు 10 మందికి భోజనం పెట్టే ఈ భోజనశాలను అన్న క్యాంటీన్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మునుముందు కూడా కావల్లో మరో అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసేందుకు తను సిద్ధంగా ఉన్నామన్నారు. అంతేకాకుండా ప్రతి పేదవాడు కూడా ఇక్కడికి వచ్చి 5 రూపాయలకి తను కడుపు నింపుకునే విధంగా ఈ అన్న క్యాంటీన్లు ఉపయోగపడుతున్నాయన్నారు. అంతేకాకుండా దాతలు ముందుకు వచ్చి ఇంకా 5 రూపాయలు కూడా లేకుండా ఉచితంగా పేదలకు భోజనం పెట్టే విధంగా సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మొదటి రోజే అన్నా క్యాంటీన్కు విరాళంగా అభయం స్వచ్ఛంద సేవా సంస్థ వారు 1,00,000 రూపాయలకు పైగా డొనేషన్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, అధికారులు, ఆర్డీఓ సీనా నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు ఈరోజు ఎంతమంది ఉన్నా అంతమందికి సరే వారి సతీమణి ఈ రోజున అన్న క్యాంటీన్కి 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వారి స్ఫూర్తిని, వారి ధైర్యాన్ని, వారి యొక్క అకుంఠిత దీక్షని మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కావలి నియోజకవర్గం తరఫున, 2,43,000 మంది ఓటర్స్ తరఫున ఆ సంస్థ అధినేతలందరినీ కూడా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మరి కొంతమంది ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.